నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాల్లోని జిల్లా కలెక్టర్ తమిళ్ మన్సారిగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిళ్ మన్సారిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిళ్ మన్సారిగా పేర్కొన్నారు మంగళవారం ఖమ్మం మండలం కందులాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిళ్ మన్సారిగా ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది వసతి గృహంలో నీటి సమస్య ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ఓ వాటర్ నిర్వహణ రూమ్ ను డార్మెటరీ టాయిలెట్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ సహదేత వెంకట త్రివినాగ్ డ్వామా పీడి జోసెఫ్ కుమార్ తహసీల్దార్ శ్రీ కిరణ్ విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీ ఖమ్మం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫార్మ్ పాండ్స్ క్యాటిల్ షెడ్స్ అదేవిధంగా ఫిష్ పాండ్స్ హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడీ డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫార్మ్ పాండ్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది మన జిల్లాలో ఇప్పటికే ఒక 1773 ఫార్మ్ పాండ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా ఇంకా అనదర్ ఒక 800 ఫార్మ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము సో ఫార్మర్స్ రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫార్మ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము సంబంధించి అందరు ఎంపీడీఓస్ అధికారులతో కూడా P4 గురించి కూడా మీటింగ్ నిర్వహిస్తాము సో ఈ P4 కాన్సెప్ట్ గురించి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మార్గదర్శిస్ని మొబిలైజ్ చేయడం జరుగుతున్నది మన జిల్లాలో ఇప్పటిదాకా ఒక 74,911 బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కుటుంబాలు అన్నీ కూడా గ్రామ సభ ద్వారా వాలిడేషన్ చేయడం ఆ కుటుంబానికి సంబంధించిన నీడ్ అసెస్మెంట్ చేసి మార్గదర్శిస్ని మొబిలైజ్ చేసి వారికి అడాప్షన్ ఇవ్వడానికి ఈ పని కూడా మన జిల్లాలో ఇప్పుడు యాక్టివ్గా జరుగుతున్నది ఆ మేరకు ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీలో మీటింగ్ నిర్వహిస్తాం 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిళ్ మన్సారిగా పేర్కొన్నారు P4 కార్యక్రమంపై అధికారులకు గ్రామ సచివాలయం సిబ్బందికి మార్గదర్శకులకు అవగాహన కల్పించేందుకు గిద్దలూరులోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గిద్దలూరు నియోజకవర్గం అవగాహన సదస్సులు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిళ్ మన్సారిగా స్థానిక శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిళ్ మన్సారిగా మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ P4 కార్యక్రమం లక్ష్యం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం ఒంగోలు వారిచే జారీ చేయడం అయింది వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి గురుకుల పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాల్లోని జిల్లా కలెక్టర్ తమిళ్ మన్సారిగా
రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.